కర్నూలు జిల్లా ఆదోనిలో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందని ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప తెలిపారు. నెహ్రూ మెమరీ హై స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని గేమ్స్ ఆడినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆదోని నియోజకవర్గంలో నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో ఇక్కడ ఘనంగా ఉపాధ్యాయులు మరియు ఈ యొక్క స్కూల్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో జనసేన పార్టీ తరఫున నన్ను కూడా ఆహ్వానించినందుకు నెహ్రూ మెమోరియల్ స్కూల్ స్టాఫ్ కి, ఫ్యాకల్టీకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువుల పట్ల ఈ స్కూల్లో విద్యాబోధన చేసేటువంటి ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో, ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఆ యొక్క పిల్లల విద్యాభ్యాసం గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ కూడా ఉంది. కాబట్టి ఇద్దరు పనిచేసేది ఈ పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి సో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటిసారి ఇటువంటి కార్యక్రమం చేయడము, అందులోనూ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్